సార్ ఇప్పుడు ఒకప్పుడు మన గురువుగారు పత్రికారు ఒకే వ్యక్తి ఒక శక్తిగా మార్చేసింది. ఇప్పుడు మనం యూనివర్సల్గా వర్క్ చేసేటప్పుడు వ్యక్తి పర్సనల్ అయినా అది మనం ఎస్ అనాల. ఎస్ అంటే ఇప్పుడు ఒకప్పుడు ఒక్కడే ఆ ఊళ్ళో ఒకే ఇందాక మనం దీనికంటే ముందు చూసినాం బుడుగ జంగాలది గురించి రూరల్ మాస్టర్స్ ఒక్కడు మరి వాళ్ళంతా ఒక ఉమ్మడిగా వచ్చేసి ఒక శక్తిగా మార్చి ఇవాళ మరి ఇక్కడ రావడం జరిగింది. అలాగనే నేను ఈ ధ్యానంలోకి వచ్చినప్పుడు స్టార్టింగ్లో వచ్చినప్పుడు నాకంటే చాలామంది ఉండారు ఖమ్మం జిల్లాలో, నా తర్వాత కూడా చాలామంది వచ్చారు. కానీ నేను ఎప్పుడైతే వ్యక్తిగా తీసుకున్న పర్సనల్గా తీసుకొని స్టెప్ బై స్టెప్ ఏదైనా కూడా ధ్యాన జగత్ కావచ్చు, పిఎంసి కావచ్చు, ఇక్కడ కైలాసపురంలో కావచ్చు, ఏ వర్క్ చేసినా కూడా నేను వ్యక్తిగతంగా వచ్చి ఒక శక్తిగా చేస్తున్నా. మరి ఈ రోజున నేను నా స్వానుభవమే ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది. మరి నేను ఎంత మరి ఒక వ్యక్తినే నేను. ఇప్పుడు ఎంతమంది ఎక్కడ ఎవరో అంతా పలకరిస్తూ ఉంటారు, మిమ్మల్ని అక్కడ చూసినాం సార్, ఇక్కడ చూసినాం సార్, మీరు 2 నెలలు అవుతుంది సార్ వచ్చి వర్క్ అని చేస్తుంటే నేను పొంగిపోతూ ఉంటా. వాళ్ళు అందరూ అంటూ ఉంటే మరి అయిందా కాలేదు. ఎప్పుడు కూడా అది యూనివర్సల్ వర్క్ అయితే వ్యక్తిగతమైన యూనివర్సల్ వర్క్ అయితే మనం ఎస్ అనాలి. అది పర్సనల్ సంసారం నేను డబ్బులు తెచ్చుకుంటా బ్యాంకులో తీసుకోవచ్చా అంటే నో, మనకి తెలియదు దాని గురించి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.